ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేను, నేను వాపసు తీసుకుంటున్నాను, మళ్ళీ టైం వచ్చినప్పుడు ప్రజలకి నేను నెరవేరుస్తానని చెప్పడం ప్రజల్ని వంచించినట్లు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టు ప్రజలు భావించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ విలువలు విశ్వసనీయులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయనకి కవచకుండాల మాదిరిగా తోడ్పడుతున్నటువంటి ఎల్లో మీడియా ఉన్నంత వరకు చంద్రబాబుని ఎవరు ఏం చేయలేరన్న మనోభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయన రాజకీయ చరిత్ర ఒక్క తూరి తీసుకుంటే ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఒక తూరి నేను చెప్పదలుచుకున్నాను. రామారావు గారు వెన్నుపోటు పొడిచి రామారావుని పదవి భ్రష్టత్వం చేసి రామారావు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను మొత్తం నేను నెరవేరుస్తాను, ₹2 బియ్యాలను ఇస్తాను, అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తానని చెప్పి అతను ప్రభుత్వానికి వచ్చి ముఖ్యమంత్రి అయినాక ₹2 బియ్యాన్ని ₹5 నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుకున్నట్టు, అదేవిధంగా ఈ మద్యపాన నిషేధాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలిసిన యొక్క విషయమే. గాలిలో గెలిచినటువంటి ఎన్టీ రామారావు గాలిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొని ఏ విధంగా ఎన్టీ రామారావుని పదవి భ్రష్టుడు చేసినారో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి రాకముందు మేనిఫెస్టోలో నేను కరెంటు ఫ్రీగా ఇస్తాను, కరెంటు 9 గంటలు నిర్విరామంగా ఇస్తాను, మా లోన్లు రైతు రుణమాఫీని చేస్తానని చెప్పినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా 2 ఒకటయ్యి రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో కరెంటు ఇవ్వలేడు, 9 గంటలు నిర్విరామంగా ఇచ్చే పరిస్థితి రాదు, కరెంటు తీగల పైన గుడ్లో ఆరేసుకోవాల్సిందని చెప్పి అదేవిధంగా రుణమాఫీ చేయలేడని చెప్పినటువంటి వ్యక్తులు ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు. కానీ రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఆయన ఫీజు రింబర్స్మెంట్ చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ అనే దీన్ని తీసుకుని వచ్చాడు. ఇది మీకు అందరు కూడా జలయజ్ఞం తీసుకుని వచ్చి రైతులకు ఏ విధంగా తోడ్పడినాడో రైతులకు అందరికీ తెలుసు. 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక బూటకపు వాగ్దానాలు ప్రజలకు ఇవ్వటం జరిగింది. అది కూడా ఏ విధంగా ఇచ్చాడంటే రైతుల రుణమాఫీ నేను పూర్తిగా తీరుస్తానని చెప్పడం, రైతుల మనోభావాన్ని పెంచే కార్యక్రమానికి ఎల్లో మీడియా కూడా పూనుకోవటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే ఎటువంటి పరిస్థితులు కూడా భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని అదేవిధంగా నిర్విరాగంగా 100% నెరవేరుస్తూ పేద ప్రజల యొక్క తలరాతల్ని, పేద ప్రజల యొక్క భవిష్యత్తుని, పేద ప్రజల యొక్క సంపదని పెంచినటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు చరిత్ర ఏ విధంగా ఉందంటే కేవలం వెన్నుపోటుదారుడిగా ప్రజల్ని ఏమార్చే వ్యక్తిగా నయవంశుడిగా తీసుకున్నాడు. రైతులకు ఏ విధంగా ప్రామిస్ చేశాడంటే నేను మారినాను, ₹20,000 ఇస్తాను, డ్వాక్రా మహిళలు నాకు మానస పుత్రికల మాదిరిగా వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని నెరవేరుస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నవరత్నాలని నెరవేరుస్తూ నేను మళ్ళీ మీకు సూపర్ 6 ఇస్తున్నాను, ప్రతి ఇంటికి ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అంతమందికి 15,000 ఇస్తాను, అది 3 ఉన్నా 5 మంది ఉన్నా అందరికీ నేను ₹15,000 ఇస్తాను, మహిళలకి అందరికి కూడా మళ్ళీ మంచి పథకాలు తీసుకుని వచ్చేస్తాను, రైతులకి ₹20,000 ఇచ్చే కార్యక్రమం చేసుకుని వస్తానని చెప్పి వాగ్దానం చేసి నిన్న సూపర్ 6ని ఆ విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచే కార్యక్రమం తీసుకుని వచ్చాడు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఓటును కూడా అవినీతితో కొనే చరిత్ర చంద్రబాబుకి దక్కింది. దానికి కారణం మీకు అందరికీ కూడా తెలుసు. రామారావుని ఏ విధంగా ఓట్లతో ఎమ్మెల్యేలని అవినీతితో కొని రామారావుని పదవి భ్రష్టు చేసినట్టు మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు సంపద బాగా పెంచాడు. ప్రజలు కూడా గుర్తించాలా, సంపద ఏ విధంగా పెంచాడంటే ఎన్ఆర్ఐ అనే వాళ్ళని తీసుకుని వచ్చాడు. ప్రజలకు సంబంధం లేని వాళ్ళని, ప్రజలకు సేవ చేయలేని వాళ్ళని, కేవలం కోట్లు పడగలెత్తిన వాళ్ళని తీసుకుని వచ్చి ఎమ్మెల్యేలుగా వాళ్ళని ఎంపీలుగా చేసి గెలిచినాక వాళ్ళకి బ్రాందీ షాపులు వాళ్ళవే. ఈ జగన్మోహన్ రెడ్డి 80 లక్షల టన్నులు ఈ ఇసుకని ఫ్యూచర్కు కావాల ప్రజలకని దాన్ని సేకరిస్తే దాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడం జరిగింది. ఆ విధంగా తన మనుషులకి, తన ఎమ్మెల్యేలకి, తనకు సపోర్ట్ చేసినటువంటి ఎన్ఆర్ఐల కోసమే తప్పించే చంద్రబాబు నాయుడు సంపద వాళ్ళకి పెంచాడు. కానీ పేదలకు సంపద అనేది ఎక్కడ తీసుకుని రాలా. ఆయన ఖర్చులు మొన్న కూడా పోయినట్టు టూర్ పోయారు. దాదాపు ఆ టూర్ కూడా 37 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎల్లో మీడియాలో కూడా మీకు అందరికీ తెలుసు.
రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఎల్లో మీడియాకు ఈయన ఎంత ఉపయోగపడుతున్నారు, ఎల్లో మీడియా ఈయనకి ఎంత ఉపయోగపడుతుందో ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడైనా ప్రజలు మేల్కొండి చంద్రబాబు ఇచ్చే అబద్దాలు వాగ్దానాన్ని నమ్మొద్దండి. ప్రజలు నీతిగా నిజాయితీగా నిలబడి ప్రజలు ఎవరికి జగనన్న సేవ ప్రజలకు ఏ విధంగా దక్కిందంటే పేదవాళ్ళందరూ హృదయంలో జగనన్న శాశ్వతంగా ఒక భగవంతుడు మాదిరిగా నిలబడినాడు. అందుకే జగనన్న మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా మనం ప్రజలకు చెప్పుకుంటున్నాము. చంద్రబాబు మేనిఫెస్టోని నయవంశకుడిగా, వెన్నుపోటుదారుడిగా, ప్రజల్ని వంశించేవాడుగా ఆయన మేనిఫెస్టో ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పుడన్నా మేల్కొని ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆగడాల్ని పూర్తిగా అరికట్టాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను.